ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనము. ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. అయితే వారు ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. వారి ఊరికి తుఫాన్ రాబోతుంది. అయితే లోక్నాథ్ అనే వ్యక్తి విషయం తెలిసిన వెంటనే షాపుకి వెళ్ళి పెద్ద పెద్ద ఇనుప తలుపులు కొనేశాడు. ఇంటి చుట్టూ బలమైన గోడలు కట్టించి, నా దగ్గర డబ్బు ఉంది, నాకు భయం లేదు, అన్నీ సెట్ ఇంకా అని అనుకున్నాడు. దేవనాథ్ అనే వ్యక్తి మాత్రం ఇంట్లోనే కూర్చొని దేవుని ముందు మోకాళ్ళున్నాడు. ప్రార్థన చేశాడు, ప్రభువా, నా దగ్గర పెద్ద బలం లేదు, డబ్బు లేదు, కానీ నాకు నువ్వున్నావు, నువ్వు నన్ను కాపాడే దేవుడువు అని నమ్మకంతో ప్రార్థించాడు. తుఫాన్ వచ్చింది. లోక్నాథ్ కట్టిన గోడలు కంపించే. అతను భయంతో వణికిపోయాడు. కానీ దేవనాథ్ మాత్రం దేనికి భయపడకుండా ధైర్యంగా ఉన్నాడు. లోక్నాథ్ తన లోకాన్ని బట్టి అతిశయించి పిరికివాడయ్యాడు. దేవనాథ్ దేవుని బట్టి అతిశయించి ధైర్యవంతుడయ్యాడు. మరి ఈ కథలో నీ క్యారెక్టర్ ఏంటి? నిన్ను నువ్వే పరీక్షించుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.